అండి జస్ట్ 5 మినిట్స్‌లో ఏదైనా కర్రీ చేసేది ఉందా అంటే, అది ముందుగా గుర్తుకొచ్చేసి టమాటా కర్రీ అండి. ఈ విధంగా టమాటా కర్రీ చేశారనుకో, టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మాకు టమాటా కర్రీ రాదా అంటే, పప్పులో కాలేసినట్టే. ఇక్కడ నేను 6 టమాటాలు తీసుకొని 3 మిక్సీకి వేసి ప్యూరీ పట్టుకున్నాను. ఇంకా 3 సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు 1 స్పూన్ పసుపు, గ్రీన్ పీస్ వేసేసి కొంచెం ఆయిల్‌లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి ఒక 5 నిమిషాల వరకు మంచిగా ఆయిల్‌లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లేసి ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.